డెఫినెట్లీ రిఫర్ చేయాలి. ఎందుకంటే మనము యాజ్ ఎ సెడ్ నేను హోమ్ బేస్డ్ ప్రిపరేషన్లో ఉన్నా కాబట్టి మిగిలిన వాళ్ళు ఏం చదువుతున్నారు, ఎట్లా అప్రోచ్ అవుతున్నారు అన్నది నాకు కంప్లీట్లీ క్లూలెస్. ఎగ్జామ్కి ప్రీవియస్గా టాపర్స్ ఈ మెథడ్స్ చేసి వాళ్ళు సక్సెస్ అయ్యారు అంటే దెర్ ఈస్ సంథింగ్ ఇన్ ఇట్. సో అదేదైనా మనం నేర్చుకుంటే మనం మిస్టేక్స్ చేయకుండా కొంచెం తొందరగా ఎగ్జామ్ క్లియర్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఆ విషయానికి వచ్చేటప్పటికి నేను మెయిన్స్ జనరల్ స్టడీస్ పేపర్స్ కానీ ఆప్షనల్లో టాపర్స్ ఎట్లా రాస్తున్నారు. సో జనరల్ స్టడీస్లో 1, 2, 3, 4 పేపర్స్ ఉంటాయి. ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. సో ఏ పేపర్కి మనం ఎలా రాయాలి, నెక్స్ట్ ఆప్షనల్కి ఎలా రాయాలి, ఇలాంటి చిన్న చిన్న ఇన్పుట్స్ అన్నవి మనకి టాపర్ కాపీస్లో దొరుకుతాయి. బట్ ఇదంతా మనం రిఫర్ చేస్తున్నప్పటికి కూడా మల్టిపుల్ టాపర్స్కి అయితే రిఫర్ చేయకూడదు. ఎందుకంటే దానివల్ల టైం వేస్ట్ అవుతుంది, కన్ఫ్యూజన్ కూడా వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క వే ఆఫ్ ఆన్సర్ రైటింగ్ స్టైల్ ఉంటుంది. మనం జస్ట్ ఒక రిఫరెన్స్గా తీసుకొని ఏవైనా ఒక న్యూ ఐడియాస్ కానీ ఇన్సైట్స్ కానీ వాళ్ళ పేపర్స్ నుంచి తీసుకోవాలి. మన ఓన్ వే ఆఫ్ ఆన్సర్ రైటింగ్ స్టైల్ని విత్ ప్రాక్టీస్ మనం డెవలప్ చేసుకోవాలి.